ఈ కష్టం నుంచి బయటకి తీసుకురావడానికి ఎంత చెయ్యాలో ఎంత చేయగలరో అంతా చేసేస్తున్నారు వీళ్ళు ఇద్దరు. సో రైట్. అంటే దాంతోపాటు ఇక వరుస అరెస్టులు చూస్తున్నాం. లేళ్ల అప్పిరెడ్డి ని కూడా నిన్న పికప్ చేశారు. నెక్స్ట్ దేవినేని అవినాష్ అండ్ ఇంకా జోగి రమేష్ వన్ బై వన్ ఇంకా అందరూ కూడా లైన్లోకి వచ్చేస్తున్నారని చెప్పేసి ఉన్నాడు. వంశీ వల్లభనేని వంశీ, అలాగే తలసిల రఘురామ్ కూడా ఉన్నారు. రఘురామ్తో పాటు మీరు ఇంకొక పేరు, కీలకమైన పేరు మర్చిపోతున్నారు అందరూ, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి గారు ఎలాగ ఉంటారు. వీళ్ళందరి అయిన అవంగానే రామకృష్ణారెడ్డి గారు వంతు. ఎందుకంటే హైకోర్టు చాలా నిర్ద్వందంగా బెయిల్ని తోసిపుచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్తానన్న అభ్యర్థిని కూడా పక్కన పట్టేసింది. దేర్ ప్లీ వాస్ పుట్ డిసైడ్ బై ది హైకోర్టు. సో ఈ క్రమంలో వాళ్ళు ఏంటంటే వేరే మార్గాలు లేవు. వాళ్ళు వచ్చి సరెండర్ అవటం, ముందర అరెస్ట్ అవటం, సరెండర్ అవటం లేకపోతే అరెస్ట్ అవటం ఏదో చేసి తర్వాత ఇంకేమన్నా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉంటే చూసుకోవటం, తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళటం, బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవటం. ముందరైతే హైకోర్టు ప్రిలిమినరీగా రిజెక్ట్ చేసింది కాబట్టి ఇంత కష్టకాలం ఒకేసారి రావటం అనేది వైసీపీ ఊహించిందా ఒకటి. రెండోది, ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా లేకపోతే ప్రతీకార చర్యల్లో భాగమా, లేదు అది కర్మ రిటర్న్స్లో కింద చూడాలా? ఇది కర్మ రిటర్న్సే. అంటే దాడి జరిగింది, దాడి చేశారు. ఈ దాడికి కారణాలు ఏమిటి అనేది పక్కన పెట్టేస్తే ఒక ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఒక ధర్నా లాంటి కార్యక్రమం చేయవచ్చు. నిరసనలు తెలియజేయడానికి రకరకాల ప్రజాస్వామిక పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులన్నింటినీ కూడా బైపాస్ చేసి నేరుగా వెళ్ళి దాడి చేయటం, కార్యాలయాల మీద దాడి చేయటం, కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఆ కార్యాలయాలను దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేయటం, అలాగే వీళ్ళు చేసినటువంటి వాహనాల మీద దాడులు చేయటం, తద్వారా చాలామంది గాయాల పాలవటం, ఇది ఎలా ప్రజాస్వామిక వాతావరణం అని వీళ్ళు జస్టిఫై చేసుకుంటారనేది ఒక సందేహం. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్య అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రమాణం చేసి చట్టసభలలో ఒక కీలకమైనటువంటి అధికారపక్షంగా ఉన్నటువంటి పార్టీ అప్పుడది. ఈ దాడి జరిగిన సందర్భంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పి ప్రమాణం చేసి అధికారం నిర్వహిస్తున్నటువంటి పార్టీకి చెందినటువంటి క్యాడరు లేకపోతే నాయకులు నేరుగా ఒక నాయకుడు అంటే అవతల పార్టీకి చెందినటువంటి నాయకుడు తమ పార్టీ నాయకుడి మీద ఒక వ్యాఖ్య చేశాడు అనేది మోటోగా తీసుకుని దాంతో వెంటనే దాడులు చేయండి అని చెప్పి పిలుపునివ్వటం, దాడులు చేయండి అని పిలుపునివ్వటం, వెంటనే వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి చేయటం. జోగి రమేష్ గారి ఎపిసోడ్లో ఆయన ఉన్నాడు ప్రత్యక్షంగా అక్కడ. ఆ దాడి జరగటం, ఆ దాడి కంటిన్యూషన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి రాళ్లతో విరుచుకుపడటం, ఇవన్నీ దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే మా గురించి ఎవరైనా మాట్లాడినా, మాకు వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిచినా మేము క్షమించం, ఏ స్థాయికైనా వెడతాం, ఏం చేయటానికైనా సిద్ధపడతాం అని ఒక భయం కలిగించి భయంతో కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం. భయంతో కంట్రోల్ చేయటం అనేది అది ఏ విధానం అంటారో వాళ్ళకి తెలుసు స్పష్టంగా. అది దీన్నే రాయలసీమ కల్చర్ అని చెప్పి ఆ రోజుల్లో మాట్లాడేసింది చాలామంది. అలా మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు ఇచ్చారు వీళ్ళు? ఈ దాడులు చేయటం ద్వారా ఆ అవకాశం వీళ్ళంతటి వీళ్ళే స్వయంగా కల్పించేసి ఇలా మాట్లాడతారా మీరు, ఒక ప్రాంతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి మళ్ళీ దాడి చేయటం, ఇలా రకరకాలుగా జరిగింది. ఇప్పుడు కోర్టు ప్రాపర్గా కనుక ఈ కేసుల్లో ఇప్పుడు ఎలాగూ వాళ్ళకి ముందస్తు బెయిళ్ళు లేవు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేసిన తర్వాత ఇంకా అనివార్యంగా ఉన్న అవకాశం వెళ్ళి సరెండర్ అవటం, కోర్టుకు సరెండర్ అవుతారా లేకపోతే స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతారా అనేది. ఇప్పుడు ఆల్రెడీ అరెస్టుల పర్వం మొదలైపోయింది. వీళ్ళు వెళ్ళి ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడుతున్నారు. ఆయన నందిగం సురేష్ ఆల్రెడీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అరెస్ట్ అయ్యాడు, వచ్చేసాడు ఆయన. మిగిలిన వాళ్ళు కూడా జోగి రమేష్ ఆల్రెడీ లైన్లో ఉన్నాడు, లేళ్ల అప్రెడ్ అయిపోయింది. దేవినేని అవినాష్ ఈరోజా రేపా అన్నట్టుంది పరిస్థితి.
ఏ క్షణమైనా అంటే వీళ్ళందరికీ ఈ అరెస్టుల పరంపర ముగింపు అంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది, అరెస్టుల పరంపరకి ఫుల్ స్టాప్ పెట్టే పేరు బహుశా ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టుతో ప్రస్తుతానికి ఈ అంకం ముగుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తారా అనేది ఒక సందేహం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళకపోయిన అప్పటికీ ఆయన ప్రధాన సలహాదారు, సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి, రెండోది చాలా ఓపెన్గా అటాక్కి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చింది. అంటే దాడి చేసేయండి ఏం పర్వాలేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని, అక్కడ భద్రత కోసం అప్పటికే ఉన్నటువంటి పోలీసుల్ని అక్కడి నుంచి పక్కకి తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు ఆయన అనేది. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర, అలాగే చంద్రబాబు ఇంటి దగ్గర కూడా అక్కడ జనరల్గా ఉండేటువంటి భద్రతను కూడా పక్కకి సడలించి ఈ దాడి జరగటానికి ఒక ప్యాసేజ్ అరేంజ్ చేసినటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనుకున్నా పర్వాలేదు అనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. అయితే కోర్టు డైరెక్షన్ లేకుండా మనం అరెస్టులు చేయొద్దు, కోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు అడుగేద్దామనేది కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నట్టుగానే భావించాలి. అలా సంయమనంతో వ్యవహరించడం వలన ముందుగా చాలా కాలం క్రితమే ఈ అరెస్టులు జరుగుతాయి అనుకున్నప్పటికీ ఇంతకాలం ఆపడానికి కారణం అది. ఇప్పుడు ఫైనల్గా కోర్టు ఓకే చెప్పేసింది ఒక రకంగా. వీళ్ళు ఏదైతే కోర్టును కోరుకున్నారో అది సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పేసిన తర్వాత, ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదిరే వ్యవహారం కాదు దీనిలో, ఈ కేసుల్లో అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు వీళ్ళు చాలా క్లియర్గా. సో రేపు పొద్దున కోర్టు ఎలా భావిస్తుంది అంటే వీళ్ళకి బెయిల్ ఇస్తే పర్వాలేదు, కేసులకి వీళ్ళేమీ బయట ఉండి ఇబ్బంది కలిగించరు, సాక్షుల్ని బెదిరించరు, ఇలాంటి కాన్ఫిడెన్స్ కోర్టుకుంటే బెయిల్ ఇస్తుంది. లేదంటే కేసు విచారణ పూర్తయ్యే వరకు లోపల ఉంచుకునే అధికారం డెఫినెట్గా కోర్టుకుంది. వీళ్ళని అరెస్టులు జరిగిన తర్వాత బెయిల్ రావటం కూడా అంత ఈజీగా కనిపించడం లేదు. ఇస్తే వెంటనే ఇవ్వచ్చు, లేకపోతే చాలా కాలం అంటే కేసు ట్రయల్ జరిపే వరకు వాళ్ళని హోల్డ్ చేసేటువంటి ఛాన్స్ అయితే కోర్టుకుంది. మరి చూడాలి. అంటే ఒకటి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన 52 రోజుల పాటు ఉంచారు కదా. అవును, ఆ 52 సంఖ్య తగ్గకుండా ఏమేమి సెక్షన్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పోలీస్ ఫోకస్ పెట్టారని చెప్పేసి. అంటే సెక్షన్స్ పెట్టడం వేరండి, వీళ్ళ మీద అనేక రకాల సెక్షన్స్ కేసులు పెట్టచ్చు, కానీ కోర్టు ఫీల్ అవ్వాలి. కోర్టు ఫీల్ అయ్యేలాగా మరి వీళ్ళు సెక్షన్స్ పెట్టాలి. అంటే బెయిల్ మూవ్ చేసిన ప్రతి సందర్భంలోనూ ప్రాసిక్యూటర్ గారు చెప్తారయ్యా వీరు బయటకు వస్తే సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంది, లేదా కేసు ప్రొసీడింగ్స్ని ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, వీళ్ళు ఖచ్చితంగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది అనేది కోర్టు కన్విన్స్ అయ్యేలాగా